చేసాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ జరిగితే వచ్చేసాం అనమాట. చూసుకోవచ్చు మనకైతే ఈ ఇయర్ 2025 ఏదైతే ఉంటుందో దీంట్లో పార్ట్ 1 ఇక్కడ చూసుకోవచ్చు. మనకి శివుడు రూపం వినాయకుడు బంబంబోలి మొత్తం రుద్రాక్షలు అయితే ఆభరణాలుగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చేతికి కానీ మెడలో కానీ అండ్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బాల వినాయకుడు ఎంట్రన్స్లో కూడా చూడవచ్చు. మీరు ఎంటర్ అవ్వగానే మీకు బాల వినాయకుడు కూడా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి క్యూటెస్ట్ గణేష్ ఐడల్ ఆఫ్ రాహుల్ కళాకార్. అండ్ ఇక్కడ మనకి హనుమంతుడు యాక్చువల్గా ఇంకో మోడల్ కూడా అయితే ఉందన్నమాట. సీతారాములు రాముడు రూపం వినాయకుడి యొక్క కాన్సెప్ట్తో ఉందన్నమాట. టోటల్ సీతారామ లక్ష్మణులు అండ్ ఆంజనేయ స్వామి. అదొక వచ్చేసి ఒక 14 ఫీట్లో ఉంటుంది. అది కూడా అయితే వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి బంబంబోలిది చూసుకోవచ్చు మనకి వినాయకుడిది శివుడిది. అండ్ చూసుకోవచ్చు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమైనా వస్తుందో ఏంటో చెప్పలేము. ఒక రాయి లాంటి దాని మీద అయితే కూర్చోయితే ఉంటారు వినాయకుడు. అండ్ ఇటువైపుకి వచ్చినట్టయితే కోల్కతా స్టైల్ గణేష్ ఐడల్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు. బొజ్జకి నాగపాము అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. మంచి యూనిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది వచ్చేసి. చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంకో ముంబై స్టైల్ గణేష్ ఐడల్. ఇక్కడ శివుడిది ఏదైతే ఉందో ఇది ఇంకా ఇది ముంబై స్టైల్ అనమాట. సో చూసుకోవచ్చు అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇంకో మంచి లంబోదర వినాయకుడు విత్ యూనిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ లంబోదర వినాయకుడు. చూసుకోవచ్చు ఈ రో మొత్తంలో అయితే ముంబై స్టైల్ వినాయకులు అనమాట. మన శివుడు రూపం వినాయకుడు అండ్ ఇక్కడ మొత్తం రైట్ సైడ్ కూడా ముంబై స్టైల్ వినాయకులు. చాలా యూనిక్ వినాయకులు అయితే ఈ ఇయర్ తయారు కాబోతున్నాయి. అండ్ సెకండ్ షెడ్ ఇంకోటి అయితే కొత్తగా పడింది అనమాట రాహుల్ కళాకార్ వాళ్ళది. అండ్ అది కూడా ఎక్కడ అంటే మనకి నాగోలే. అది కూడా అయితే మనం ఒకసారి విజిట్ అయితే అవుదాము. నెక్స్ట్ మంత్లో అయితే ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ అయితే అదైతే ఓపెన్ అవుతుందని అయితే అన్నారు. సో అప్పుడైతే మనం విజిట్ అవుదాము. అండ్ మనం ఇంకో దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ వచ్చేసి ఈ రోల్ మొత్తంలో అయితే కొంచెం చీకటి అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు మంచి బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ చూసుకోవచ్చు గరుడస్వామి అండ్ రెండు వైపు గరుడస్వామి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కింద పులులు అయితే వస్తాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ముంబై స్టైల్ గణేష్ ఐడల్. చాలా వరకు ఇయర్ అయితే ముంబై స్టైల్ గణేష్ ఐడల్స్ అయితే ఇక్కడ మనకి చూడడానికి ఉంటుంది. చాలా వరకు అయితే ముంబై స్టైల్ గణేష్ ఐడల్స్ అయితే అమ్ముతారనమాట. అండ్ సెకండ్ షెడ్ కూడా దానికి సంబంధించింది, దానికి రిలేటెడ్. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు ఇంకోటి సేమ్ ఈ వినాయకుడు లెక్కనే కానీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఈ వినాయకుడు ఎట్లా ఉందో దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు చేంజ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏనుగు అయితే ఉంటుంది అనమాట. ఏనుగు మొత్తం ఏనుగు బ్యాక్గ్రౌండ్ అండ్ ఏనుగు మీద కూర్చున్నట్టయితే వినాయకుడు వస్తుంది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా ఏనుగు అండ్ మంచి ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలుక మన మూషికం అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. సో టోటల్ వినాయకుడు వచ్చేసి ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట. ఫీట్స్ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను. అన్నీ ఒకసారి తెలుసుకొని ఇంకోసారి అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వినాయకుల దగ్గర కూడా అయితే వెళ్ళిపోతాం. చాలా వినాయకులు అయితే ఉన్నాయి. సో ఈ రోజు మొత్తం చూసుకున్నట్టయితే ఈ 2 వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఫుల్ చీకటి అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వినాయకుల యొక్క బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో రైట్ సైడ్ రో ఎంటర్ కాగానే రైట్ సైడ్ రో దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం వచ్చేసి. ఇక్కడ నేను ఇందాక ఆల్రెడీ చూపించేసిన మీకు అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూపించేసినాను. అండ్ రైట్ సైడ్ రో ఏదైతే ఉంటుందో అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బొజ్జగన్ పైన అయితే క్లారిటీగా చూపించేస్తున్నా చూడండి ఇంకా. అండ్ చూసుకోవచ్చు మొత్తం వినాయకుడు అయితే యూనిక్ అయితే ఉందన్నమాట. యూనిక్ అండ్ క్యూటెస్ట్ గణేష్ ఐడల్ ఆఫ్ రాహుల్ కళాకార్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చెప్పినట్టుగా కోల్కతా స్టైల్ గణేష్ ఐడల్
బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మంచి యూనిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు వినాయకుడు కూడా అయితే మంచి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చేతిలో వచ్చేసి మోదకము, ఈ బుల్ట్ మోదకము. మనం ఇంకా లడ్డునైతే వినాయకుడు చేతిలో కాకుండా కాళ్ళ దగ్గర పెట్టడమే. అండ్ చూసుకోవచ్చు మంచి గణేష్ ఐడల్స్ అనమాట. అండ్ ఇక్కడైతే నంది మీద అయితే కూర్చో ఉంటారు వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పొట్టకైతే పాము, నాగపాము శేషనాగ్. అండ్ నెక్స్ట్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వెనక గణేష్ ఐడల్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఒక చిన్న గణేష్ ఐడల్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ గణేష్ ఐడల్ చూసుకోవచ్చు. పక్కన మంచి యూనిక్ డిజైన్ అయితే ఇచ్చినారు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఈ వినాయకుడు. అండ్ ఇక్కడ హనుమంతుల వారు చేతిలో గద, ఇక్కడైతే గద వస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ రోకి అయితే వచ్చేసినాము. చూసుకోవచ్చు ఇక్కడనే అసలు ఆ చిన్న వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో మంచి ఐడాల్స్, మంచి వినాయకుడు ఏవైతే ఐడాల్స్ ఉన్నాయో అవి చూడండి ఒకసారి. యూనిక్గా అయితే ఉన్నాయి వినాయకుడు ఐడాల్స్ వచ్చేసి. చిన్న వినాయకుడు అయినా కూడా మంచి లుక్ అయితే ఇచ్చినారు దీనికి. ఈ వినాయకుడు యొక్క విగ్రహానికి ఎంత మంచి లుక్ ఇచ్చినారు నిజంగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి వినాయకుడి మోడ్ వస్తున్నాయి అవన్నీ అయితే చూసిద్దాం వెళ్ళి. షెడ్ వెనక వైపుకి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మంచి పెద్ద వినాయకుడు ఐడాల్ అయితే ఉందన్నమాట. ఒకసారి దీని పక్కన ఇంకో షెడ్ కూడా అయితే ఉంది ఇక్కడ. ఈ లోపలికి అయితే చూద్దాము. ఈ లోపల చిన్న వినాయకులు కూడా అయితే మంచి లుక్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మంచి యూనిక్ గణేష్ ఐడల్ ఉంటారే. ఓకే అరే ఇక మంచి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వినాయకుడికి వచ్చేసి మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చినారు. అండ్ లుక్ కూడా అయితే హైలైట్ ఇచ్చినారు నిజంగా. అండ్ ఆభరణాలు ఏవైనా కానివ్వండి, అండ్ ఇక్కడ చేతులకి లుక్ ఏదైతే ఇచ్చినారు ఆభరణాలకు కానీ, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి శివలింగం ఇచ్చినారు. సో మంచి లుక్ అయితే ఇచ్చినారు అనమాట. అండ్ కింద మనం మూషికం చూసుకోవచ్చు, లడ్డు తింటుంది. అండ్ చూసుకోవచ్చు మనకి మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి ఇది ఒక 5 to 6 feet గణేష్ ఆడాలన్నమాట. ఇదైతే మంచిగా ఉంటుంది అసలు, మంచి యూనిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు అనమాట, సిట్టింగ్ పొజిషన్ లంబోదరుడు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద మనకి సిట్టింగ్ ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ వచ్చేసి ఆ సింహాసనం దగ్గర వచ్చేసి చిన్న వినాయకుడి యొక్క రూపాలు అయితే ఉంటాయి అన్నమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం అవైతే మొత్తం వైపు ఉంటాయి, ఇట్లా సైడ్స్ అండ్ ముందర వెనక మొత్తం ఉంటాయి. అండ్ ఈ వినాయకుడు కూడా మంచి లుక్ అయితే ఇస్తుంది. కింద ఏవైతే చిన్న వినాయకులు ఉన్నాయో ఇవి కూడా ఆఖరికి వినాయకుడికి మంచి లుక్ అయితే ఇస్తాయి అనమాట. అండ్ చూసుకోవచ్చు టోటల్ ఈ వినాయకుడు కూడా వచ్చేసి ఉంటుంది బాగానే 5 to 8 feet మధ్యలో ఉంటుంది ఈ వినాయకుడు. అండ్ ఇవి వచ్చేసి వినాయకుడి యొక్క ఇవి ఫస్ట్ అయితే మనమైతే 2 sets అయితే కవర్ చేసినాము, పక్కనే ఉన్నవి. అండ్ ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు అనమాట. అంటే ఇందాక అది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నాయి. ఇందాక ఏంటంటే మొత్తం అక్కడ చీకటిగా అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. అక్కడ చాలా వరకు చీకటి ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తే ఇప్పుడు మీకు. అండ్ వినాయకుడు వచ్చేసి మంచి యూనిక్ బ్యాక్గ్రౌండ్, అంటే మనకి మంచి సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న సింహాసనానికి అయితే మంచి లుక్ అయితే ఇచ్చినారనమాట. పక్కన పెట్టినారు ఇక్కడ వచ్చేసి ఎలక పక్కన పెట్టినారు మనకి మూషికం. అండ్ మొత్తం వినాయకుడికి అయితే కింద చూసుకోవచ్చు వినాయకుడి యొక్క రూపాలు అయితే ఉంటాయి. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇదేమో చిన్న వినాయకుడు. మీరు ఇంకోసారి అయితే క్లారిటీగా యూజ్ చేయండి. ఇంకా చిన్న వినాయకులు కానీ ఇవన్నీ మంచి లుక్తో అయితే ఉన్నాయన్నమాట. అండ్ చూసుకోవచ్చు ఇటువైపు కూడా అయితే శివుడి రూపం వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఫైనల్గా మంచి గణేష్ ఐడాల్ అయితే ఉంది. ఇన్సేపు అయితే ఒక డైని కూడా అయితే లిఫ్ట్ చేసినారు. అండ్ ఆ డై అది కూడా తీసే ప్రాసెస్లో ఉంది, అది కూడా అయితే ఒకసారి వినాయకుడిని చూపిస్తాను మీకు. అండ్ చూసుకోవచ్చు ఇది ఇంకో సిట్టింగ్ పొజిషన్ ముంబై స్టైల్ గణేష్ ఐడాల్, మంచి లుక్తో ఉన్న గణేష్ ఐడాల్ అనమాట ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇది కూడా మంచి 2 బ్యాక్గ్రౌండ్లు అయితే పెట్టినారు ఈ యొక్క వినాయకుడికి. ఇక్కడేమో బంబం బోలే గణేష్ ఐడాల్. అండ్ మనకైతే ఇంకోసారి వెళ్దాము, ఇక్కడ ఇదే వినాయకుడి కానీ కొంచెం వెరైటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ లంబోదరుడు అండ్ ఇంకో లంబోదరుడు అనమాట. ఇక్కడ మనకి ఇంకో లంబోదరుడు అండ్ ఇక్కడ ఉన్న వినాయకుడికి వచ్చేసి వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్, అసలు అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టినారు. సో ఇక్కడ అమ్మవారి బ్యాక్గ్రౌండ్తో అయితే భవానీమాత బ్యాక్గ్రౌండ్తో అయితే వినాయకుడు అయితే ఉంది. అండ్ పక్కన చూసుకోవచ్చు కలశాలు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఓన్లీ సర్కిల్ బ్యాక్గ్రౌండ్, సూర్యప్రభావల్ బ్యాక్గ్రౌండ్.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చేతిలో కుడుములు అండ్ మొత్తం ముంబై స్టైల్ గణేష్ ఆడది ఇది కూడా. నెక్స్ట్ వినాయకుల దగ్గరకు కూడా వెళ్ళిపోదాం ఇంకా. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ ఐడల్ మనం ఇందాక చూసింది. అండ్ ఇక్కడైతే నేను చెప్పినా కదా భవానీ మాత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గణేష్ ఐడల్ కూడా అయితే ఉన్నాయి. అండ్ మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. ఇక్కడ రెండు ఒకటే. అండ్ ఇది చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు రైతు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మంచి కాన్సెప్ట్. ఇదైతే చాలా మంచి కాన్సెప్ట్ నిజంగా అంటే. అండ్ పైన మాత టోటల్ ఇండియాకి సంబంధించింది అనమాట ఇది. అక్కడ మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇక్కడ రైతు, అక్కడ సోల్జర్ అండ్ పైన అమ్మవారు అనమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఎట్లాంటి ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో మనకి ఇప్పుడు ఇండియా ఒక షేప్లో ఉండే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆర్మీ ట్యాంక్స్ అవి ఏవైతే ఉంటాయో అవి మంచి బ్యాక్గ్రౌండ్ అండ్ మంచి లుక్ తెచ్చినారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన మూషికం కూడా ఇక్కడైతే వస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి బ్యాక్గ్రౌండ్, నిజంగా మంచి బ్యాక్గ్రౌండ్ అండ్ మంచి లుక్ అనమాట ఇది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై శ్రీ. ఇంకోటి అయితే ఉంది ఇక్కడ. అండ్ మనకి చూసుకోవచ్చు ఇక్కడ శివుడి బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకా ఒక పెద్ద వినాయకుడు కూడా చూపించి ఉంది, అది మర్చిపోయిన బాకీ అయితే ఉంది ఇంకో వినాయకుడు, అది కూడా చూపిస్తే. అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఇది శివుడిది చూసుకోవచ్చు. శివుడి బ్యాక్గ్రౌండ్ అండ్ వినాయకుడికి సంబంధించిన చేతులు ఏవైనా కానీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు శివుడి బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వినాయకుడి దగ్గర ఒక్కటి చూపిస్తే ఇంకా మొత్తం కవర్ చేసినట్టే. అండ్ ఈ వినాయకుడు చూసుకోవచ్చు మనకి వినాయకుడు అయితే 14 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రాముడి రూపం వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి రాముడు అనమాట చూసుకోవచ్చు. అండ్ పక్కన లక్ష్మణుడు అయితే ఉంటాడు. అండ్ ఇక్కడ సీతామాత. ఈ వినాయకుడు కానీ మొత్తం అయితే ఈ వినాయకులు వచ్చేసి చాలా వరకు అయితే తయారవుతున్నాయి చూసుకోవచ్చు. ఈ పక్కనైతే పెట్టినారు. షెడ్లో అయితే హైట్ అయితే సరిపోవట్లేదు. అండ్ వినాయకుడు వెనకైతే చూసుకోవచ్చు బాణాలు పెట్టుకుంటే ఏదైతే ఇది ఉంటుందో బ్యాగ్ టైప్ అంటే మనకి చెప్పడం రాదు. సో ఇదనమాట టోటల్ వినాయకుడు అవుట్ఫిట్. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఎట్లా అంటే సీతామాతకో బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ వినాయకుడికో బ్యాక్గ్రౌండ్, రామరూపం ఏదైతే ఉన్నారో వినాయకుడికో బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకా లక్ష్మణుడికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ వీటికి కుందన్ వర్క్స్ అవి ఏవైనా చేయించుకోవచ్చు. ఇప్పుడున్న రావుల కళాకారులు ఇప్పుడున్న ఏ వినాయకుడు కానీ ఎటువంటి కుందన్ వర్క్స్ ఏవైనా చేయించుకోవచ్చు అనమాట. అన్నిటికైతే చేసి పెడతారు. అండ్ మంచిగా ఉంటుంది వినాయకుడు వచ్చేసి కుందన్ వర్క్స్ అండ్ పంచ ఇవి చేసినప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా మనం అయితే చూసుకున్నాము ఆ టైప్ అనమాట. ముంబై స్టైల్ వినాయకుడు లాస్ట్ ఇయర్ ఒకటైతే చేసినారు, దాని టైప్లోనే కొంచెం ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లాంటివి అయితే అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మాతాది, జై భవాని.